అమ్మా అమ్మా, దుర్మార్గులు నిన్ను అన్యాయంగా చంపేశారే పాపాత్ములు. అమ్మా నందిని, అమ్మని అన్యాయంగా చంపేశారే. నేను తట్టుకోలేకపోతున్నాను. దుర్మార్గులు అన్యాయంగా అమ్మని చంపేశారే, అమ్మని చంపేశారే. అయ్యో అమ్మా, కాలచక్రాలు వాటిని కూడా తీసుకువెళ్ళిపోయారే. పోయాయి, అన్నీ పోయాయి, అంతా అయిపోయింది. నందిని, నందిని, వదలొద్దు, వాళ్ళని వదిలిపెట్టద్దు. చంపాలి, వాళ్ళని చంపి పారేయాలి. వెళ్ళు, వెళ్ళు, చంపు. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకూడదు. వెళ్ళు, చంపు నందిని, వాళ్ళని చంపు. పార్వతి ఆత్మ అప్పుడే శాంతిస్తుంది. వెళ్ళు, వాళ్ళని చంపాలి, చంపాలి, వాళ్ళని చంపాలి, చంపాలి, చంపాలి. ఏంటి పార్ట్నర్, రాజేష్ ఇంకా రాలేదు? ఆ పిల్ల కథ ముగించి వస్తాడులే, మనం వెళదాం. బండి అప్పటి పార్ట్నర్ అన్నయ్య, ఇప్పుడేం చేద్దాం పార్ట్నర్? దిగి పరిగెట్టడం తప్ప వేరే మార్గం లేదు. దిగండి. పరిగెట్టు, త్వరగా పరిగెట్టండి. నువ్వు త్వరగా రా. త్వరగా రా. స్వామి, ఏదో ఒకటి చేయండి. ఓ కాలచక్రాలు తీసి చూపించండి. ఆ తర్వాత ఈ పాము ఏమీ చేయలేదు. ఇదిగోండి పార్ట్నర్. త్వరగా చూపించండి. పాముకి ఎదురుగా పెట్టండి. త్వరగా.
అలాగే చూపించండి. చూసారా? స్వామి, ఆ పావును తీసి సంచిలో వేశారు ఎందుకు? దాన్ని కూడా చంపేయండి. అది కాదు, మనం ఇంతకు ముందు శివనాగుని చంపేశాం. ఇది శక్తి నాగు. ఇది చస్తే కాలచక్రాలకి శక్తి లేకుండా పోతుంది. రెండిట్లో ఏదో ఒకటి ప్రాణంతో ఉండాలి. అప్పుడే ఈ కాలచక్రాలకి మహాశక్తి ఉంటుంది. అందువల్ల ఇది ప్రాణంతో ఉండాలి. చూడండి స్వామి, నాగుపాము త్రాచుపాముల గురించే విన్నాం. అదేంటి శివనాగు శక్తి నాగు అని అర్థం కాలేదు స్వామి. నాగవంశంలో జన్మించిన నీలకంఠ మహర్షి, అతని భార్య నంజుమాదేవి మా యొక్క నాగవంశం శివశక్తి యొక్క అంశం అవ్వాలని కోరిక కలిగింది. దానికోసం నీలకంఠ మహర్షి శివుని గురించి, నంజుమాదేవి శక్తిని గురించి తీవ్రంగా తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా నీలకంఠ మహర్షి యొక్క కుండలేని శక్తిని శివనాగంగా మార్చి శివుడు తన అంశంగా మార్చుకున్నాడు. నంజుమాదేవి యొక్క తపస్సు శక్తిని శక్తి నాగుగా మార్చి పరాశక్తి తన అంశగా మార్చుకుంది. శివనాగు ప్రేమ బంధాలకి బానిస. శక్తి నాగు ప్రేమ బంధాలకి బానిస కాదు. శివనాగు సాధు స్వభావం కలిగి ఉంటుంది. శక్తి నాగు ఉగ్ర స్వభావం కలిగి ఉంటుంది. శివనాగుకి వయసు పైబడొచ్చు, కానీ శక్తి నాగుకి అలాంటి సమస్య రాదు. శివనాగు దైవాన్ని పూజ చేస్తుంది. శక్తి నాగు దైవస్థానంలో ఉండి పూజను స్వీకరిస్తుంది. అది మాత్రమే కాదు, కొన్ని నాగదోషాలకి పరిహారమే లేదు. మనం ఆ శివనాగుని చంపేశాం. అది మహాసర్పదోషం. శివనాగు దోషాన్ని శక్తిపీఠంలోనూ, శక్తినాగ దోషాన్ని శివపీఠంలో పెట్టి దోష నివారణ చెయ్యాలి. ఒకవేళ రెండూ దోషం అయితే దాని తర్వాత మనం ఈ నాగదోషం నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఇంకో ముఖ్యమైన విషయం, శివనాగుని మంటల్లో కాల్చొచ్చు, కానీ శక్తినాగుని మనం ఏమీ చేయలేము. 20 చైత్ర పౌర్ణిమల తర్వాత ఇది మనిషి రూపం దాల్చి ఆడదిగా మారిన తర్వాతే దీన్ని అంతం చేయగలం. అంతవరకు దీన్ని మంత్రశక్తితో కట్టడి చేయాలి.